ఫ్లైట్లు ఇచ్చారు మీకు? సంక్షేమం ఇవ్వడానికి మీకు చెయ్యి రావట్లేదు. మరి వాళ్ళ కొడుక్కి ఫ్లైట్ కొన్నాడు కదా, ఆ ఫ్లైట్ ఎంత ఖర్చు అయిందో ఒకసారి తీయమనండి. ఈ ఈ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వం వచ్చాక దగ్గరగా 20 నెలలు అవుతుంటే ఎన్ని జీవోలు వేశారు, ఎన్ని రహస్య జీవోలు వేశారు? మీ పార్టీలో పారదర్శకత ఉంటే ఒక్క జీవోను బయటికి రిలీజ్ చేయమనండి వాళ్ళని. ఇప్పటి వరకు మీకైనా తెలుసా? మీరు కూర్చున్నారు కదా, మీడియాలోనే ఉన్నారు కదా, ఎన్ని జీవోలు వచ్చాయి ఇప్పటికి? ఎన్ని రహస్య జీవోలు పొద్దునేసి మళ్ళీ ఏ మాత్రం నెగిటివిటీ వచ్చిందంటే రాత్రికే జీవోలు తీసేసినటువంటి ఎన్ని జీవోలు ఉన్నాయి? పారదర్శకత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీవోలు కూడా బయటికి రావాలి కదా, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన పోర్టల్లో ఏదో పుష్ప సినిమాలో డైలాగు ఇది ఇది ఏదో అంటారు కదా, ఈ కాలు నాదే ఆ కాలు నాదే తగ్గేదేలే అనే డైలాగ్ ఆయన చెప్పినప్పుడు మరి రెచ్చగొడుతున్నారా మీ కార్యకర్తల్ని పుష్ప సినిమా డైలాగులు చెప్పి? ఈ దుడ్లు నీదే అయినప్పుడు అంటే ఎట్లుంటదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే మీ ప్రభుత్వ దుడ్లు, మీ హయాంలోకి వచ్చేసరికి మీ దుడ్లు. మరి ఆ రోజు తెలీదా ఎవరి దుడ్లు ఎవరు ఖర్చు పెడుతున్నారని? అసలు మీరు ఇప్పుడు వరకు దగ్గరగా సొంతంగా 70 సార్లు 75 సార్లు వెళ్ళారు ఆయన. ఎవరి దుడ్లో బయట పెట్టండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎవరి దుడ్లో బాగా తెలుస్తుంది మాకు కూడా. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు ఆ కొలంబియాకి వెళ్ళావు, లండన్కి వెళ్ళావు, అమెరికాకి వెళ్ళావు, ఇవన్నీ అవసరంలా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కావాల్సింది సంక్షేమం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కావాల్సింది గిట్టుబాటు ధర, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కావాల్సింది వాళ్ళ బతుకులకి ఒక భరోసా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కావాల్సింది ఆడబిడ్డలకి కావాల్సింది ఎస్పెషల్లీ రక్షణ, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కావాల్సింది జాబులు, రాష్ట్రంలో ముసలమ్మలకు కావాల్సింది కరెక్ట్ టైంలో పెన్షన్లు, లేకపోతే కొనుగోలు శక్తి అంటే వాడు కొనుక్కోవడానికి, లేదంటే వాడు తినేటప్పుడు సామాన్య ఏమంటారు సరుకులు ఉంటాయి కదా, ఆ సరుకులు ధరలు తగ్గించి ఉన్నాయా లేవా, ఇవి కావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి. నువ్వు ఏ కులం పోతే ఏమి, లేకపోతే నీ దుడ్లు పెట్టుకుంటే ఏమి, ఇవన్నీ ఆలోచించారు సార్. అంత మెచ్యూర్డ్ గా కూడా ఉండరు వాళ్ళు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కావాల్సింది ఇది. వాళ్ళంతకన్నా ఏం గొంతమ్మ కోరికలు నీలాగా ఆ ఫ్లైట్ కొని ఈ ఫ్లైట్ కొని అని గొంతమ్మ కోరికలు కోరరు.